నేను స్కూల్లో ఉన్నప్పుడు మా గ్రామంలో 3 రోజులు ఉన్నారు. ఆ తర్వాత చనిపోయే కొద్దికి ముందు ఆయనను దాదాపు ఈ తెలంగాణలో సామాజిక న్యాయం సాధించాలనేటటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి టీమ్ ఆఫ్ ఉద్యమంలో ఆయనని అన్ని జిల్లాలని అనేక నియోజకవర్గాలని అంతా కూడా తిప్పేటటువంటి క్రమంలో కలిసి ప్రయాణం చేశాం. గద్దరన్న గురించి మాట్లాడడం అంటే ఈ దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి సామాజిక అసమానతలను నిర్మూలించడం అనేటటువంటి ఉద్యమాన్ని ముందుకు నడపడం. గద్దరన్న గురించి మనం ముందుకు సాగాలని చెప్పి అనుకుంటే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం. అలాంటి పోరాటాన్ని కొనసాగించేటటువంటి క్రమంలో ఈ శ్రామిక వర్గాల అణగారిన తరగతుల యొక్క విముక్తి సాధించడానికి జరిగేటటువంటి పోరాటంలో భాగమే ఆయన పాటలు, మాటలు, ఆటలు, తన జీవితాంతం జరిగినటువంటి కృషి అంతా అదే ప్రజలంతా కూడా ఉత్తేజపరిచింది. ఉద్యమాన్ని నడిపినటువంటి పాట ఆయుధంగా చేసుకొని నడిపాడు. ఆ పోరాటాన్ని ముందుకు నడిపినటువంటి నాయకుడిగా కూడా ఉన్నారు. కానీ ఈనాడు ఈ దేశంలో కులతత్వాన్ని పెంచేటట్టుగా, మతోన్మాదాన్ని పెంచేటట్టుగా, సామాజిక అసమానతలు మరింత పెరిగేటట్టుగా, మనువాదం ముందుకు వచ్చేటట్టుగా, రాజ్యాంగమే నిర్వీర్యం చేసేటట్టుగా, లౌకిక భావాలు లేకుండా, ప్రజాస్వామిక హక్కులు లేకుండా మాట్లాడితే అణిచివేత, దౌర్జన్యాలు, దోపిడీ అనేటటువంటి పద్ధతుల్లో కొనసాగుతున్నటువంటి క్రమం ఉంది. ఓటునే కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఈ క్రమంలో ఈ మతోన్మాదానికి వ్యతిరేకంగా, మనువాదానికి వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించడం అనేటటువంటిది ముఖ్యమైనటువంటి అంశం. గద్దరన్న యొక్క ఆటను, పాటను, మాటను మనం మాట్లాడడం అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి అణచివేత, దోపిడీకి, మనువాదానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి పోరాటంలో మనం ముందుకు నడవడం, ఆ రూపంలో ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లేటట్టుగా కృషి చేద్దామని తెలియజేస్తూ, గద్దరన్న ఫౌండేషన్కి ప్రభుత్వం ఇస్తామన్నటువంటి భూమిని తప్పకుండా ఇవ్వాలనేటటువంటిది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే హామీ ఇచ్చారు, అది అమలు జరిగి తీరాలా. అది గద్దరన్న గురించి ఇచ్చినటువంటి హామీ, దాని ఇంకా ఎక్కడో అక్కడో అనేటటువంటి పద్ధతులు కాదు. ఇక్కడ మంత్రులు కూడా చెప్పారు దాన్ని అమలు జరిగేటట్టుగా చూస్తామని. తప్పకుండా అమలు జరిగేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ వేదిక ముందు నుంచి విజ్ఞప్తి చేస్తూ, డిమాండ్ చేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు.